హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? సో ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో అందరం ఇళ్లలోనే ఉంటున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు చెప్పిన విధంగా ఈ 21 రోజులు మనం బయటికి రాకుండా కేవలం ఏదైనా నిత్యావసరాలకు మాత్రమే ఇంటి నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటికి వెళ్ళాలండి. సో దయచేసి మనం గవర్నమెంట్ వారికి సహకరించడం వలన మనం ఈ సమస్య అనేది ఎక్కువ చేసుకోకుండా ఉంటాము. అండ్ ఈరోజు మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. మా పిల్లలు మామూలుగా స్నాక్స్ టైంలో నూడిల్స్ చేయమన్నారు. బట్ ఈ టైంలో స్నాక్స్ లాగా మళ్ళీ అన్నాలు ఇలా ఎందుకు, డిన్నర్ టైంకి ఒకటేసారి స్నాక్స్ లాగా నేను నూడిల్స్ చేస్తానని చెప్పాను అనమాట. మా హస్బెండ్ అప్పటికి కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు. సో తను తీసుకొచ్చిన బ్యాగ్ కానీ, ఫోన్ కానీ, ఆ కూరగాయలు, అలాగే నేను సిలిండర్ బుక్ చేసుకున్నాను, అది మొత్తం అన్నీ కూడా ఇటుపక్క ఇంతకుముందు దీవాన్ ఉండేది కదండి. సో అది ఖాళీ చేసి యువతలకు వేసేసి ఆ స్పేస్ అనేది ఖాళీగా ఉంచేశాను. ఏమన్నా బయట నుంచి తెచ్చిన వస్తువులు కొంతవరకు అక్కడ సపరేట్గా తాకకుండా పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ ఈ మిడిల్లో ఉన్నటువంటి కామన్ టాయిలెట్ని నేను మా హస్బెండ్ తను బయట నుంచి రాగానే మేము ఉపయోగించేది కాకుండా తను సపరేట్గా బాతింగ్ చేసుకుని ఫ్రెష్ అయ్యేలాగా యూస్ చేసుకోమని చెప్పాము. సో అదండి, నేదో నాకు చేతనైనంత వరకు నాకున్న పరిధిలో నేను జాగ్రత్త అయితే తీసుకుంటున్నాను. అండ్ నిన్నటి వ్లాగ్లో మీతో నేను జున్ను షేర్ చేశాను కదా, వేడిగా ఉన్నప్పుడు మనకి అది టెక్స్చర్ అనేది తెలీదు, అందుకనే మీకు చూపించలేదు. చల్లారిన తర్వాత మంచిగా గడ్డ పాలైతే, అంటే అదే మంచిగా గట్టిగా ఉన్న పాలైతే మనకి జున్ను ఇంత చక్కగా స్టిఫ్గా వస్తుంది. ఇంకా కొంచెం పాలు కలుపుకోవచ్చు, కానీ నాకు ఇంట్లో సమయానికి మామూలుగా పాలకి పెరుగుకే సరిపడా ఉన్నాయని చెప్పి నేను దీన్ని డైరెక్ట్గా వండేసాను. చాలా స్టిఫ్గా చాలా బాగుంది టేస్ట్. మనకి తీపి బాగా తినేవాళ్ళం అయితే నేను వేసిన బెల్లం కంటే ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగా కమ్మగా ఉంటుంది. మా పిల్లలు తక్కువ వేసానని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నచ్చిన ఐటెం ఎక్కువ తిన్నప్పుడు మళ్ళీ తీపి ఎక్కువ ఉంటే జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా వస్తే ఏమైనా భయం కొద్దీ నేను వేయాల్సిన దానికంటే తక్కువ వేసుకున్నాను. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, కూరగాయలు చాలా జాగ్రత్తగా వాడుకోవాలని. సో టమాటాలు ఉన్న స్టాక్లో మనం రోజు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏమైనా కొంచెం డిఫరెంట్గా కనిపించిన ఇట్లా ఘాటులాగా ఉన్న ఫ్రెష్ టమాటాస్ నుంచి వాటిని తీసి పక్కన పెట్టేసుకొని కూరల్లో వాడేసేసుకుంటే వీటి వల్ల మిగిలిన టమాటాలు పాడవకుండా ఉంటాయి. సో మంచిగా ఉన్న వాటిని నేను సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని ఆలుగడ్డలు ఉన్నాయి. సో వాటి మీద కూడా అవి ఇవి వాలకుండా నేను కొంచెం పేపర్ లాంటివి అలా అడ్డంగా పెట్టుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే నూడిల్స్లో కూడా టమాటా వేసి టమాటా నూడిల్స్ లాగా చేస్తానన్నమాట. అండ్ మళ్ళీ మీకు బటర్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత సెట్ అయ్యాక చూపించాలి కదండి. సో అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్యాకింగ్ చేస్తే మనకి అమూల్ బటర్ ఎట్లా ఉంటుంది బ్రాండ్, సేమ్ అలాగే కనిపిస్తుంది అనమాట. కొంతమంది అడిగారు ఫుడ్ కలర్ ఏమైనా కంపల్సరీ అండి? అదేం లేదండి. మనము మామూలుగా గేదె పాలు చేసుకుంటే వెన్న అనేది తెలుపు రంగులో ఉంటుంది. కానీ ఆవు పాల నుంచి వచ్చిన మీగడని మనం ఈ విధంగా చేసుకుంటే అది లైట్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో మనకి బయట దొరికే మార్కెట్లో వాళ్ళు యాడ్ చేస్తారా లేదా అని తెలీదు. బట్ మనకు అది అలవాటు అయిపోయింది కాబట్టి మీకు సేమ్ ఆ టింట్ కలర్లోనే ఉండి సేమ్ అలాగే ఉంటే మనం సేమ్ మార్కెట్లో కొనుక్కున్న ఫీల్ వస్తుందని మీకు జస్ట్ చూపించాను. మీరు వద్దనుకుంటే అంతవరకు స్కిప్ చేసి ప్లెయిన్గా వైట్ బటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చక్కగా బాగా పర్ఫెక్ట్గా రెడీ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇట్లా బటర్ అనేది ప్రిపేర్ చేసి మీకు. అంటే మనం అంటే ఏదో చిన్న బాల్లా చేసి పెట్టుకుంటూ ఉంటాం. బట్ ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది తీసుకొచ్చినప్పుడు ఏంటంటే సేమ్ మార్కెట్లో ఉన్నట్టుగానే తెచ్చుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో మీతో పాటు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రాసెస్ చేసి చూపించిన తర్వాత. మరి దీన్ని కొద్ది రోజులు వాడుకోవడానికి అవసరమైనప్పటి వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ బటర్ పేపర్ అంటే ఇది ప్రాచ్మెంట్ పేపర్ అని కూడా అంటారు. మీకు వీటిలో ఏ కావాలన్నా కూడా ఫస్ట్ అమెజాన్ పేజ్ లింక్ అని స్టార్టింగ్లో ఉంటుంది, బ్లెండర్ లింక్ కింద కిచెన్ ప్రొడక్ట్స్ లింక్ అని. అది ఒక్కటి ఓపెన్ చేస్తే మీకు అన్నీ ఒక స్టోర్ ఫ్రంట్ లాగా మొత్తం అన్ని వస్తువులు కనిపిస్తాయి. పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ నేను మీకు నా వంటల్లో చూపించే బండిల్ కానీ, ఈ పేపర్స్ కానీ, అలాగే క్లింగ్ ఫిల్మ్ అంటే ఫ్రూట్స్ చుట్టుకుంటారు చూడండి టైట్గా గాలిపోకుండా ఉండడానికి, అవి అన్నీ ఉంటాయి అన్నమాట. వాటిలో మీకు ఉపయోగపడేవి మీరు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ నేను ఈ వర్క్ చేసేసిన తర్వాత కొంచెం పాలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ బటర్ పేపర్ ఊడిపోతుందేమో స్టిఫ్గా ఉందని చెప్పి నేను ఇదే క్లింగ్ ఫిల్మ్ అన్నాను చూడండి. దీంతో ఏంటంటే ఇది చక్కగా పట్టేసుకుంటుంది. మనకి ఫ్రూట్స్ కట్ చేశాకైనా, వెజిటేబుల్స్ కట్ చేశాకైనా మిగిలినవి గాలాడకుండా ఫ్రెష్గా ఉంచుకోవాలంటే దీన్ని రోల్ చేసేసి పెట్టుకోవచ్చు అనమాట. సో కొద్దిగా నేను దీనికి కూడా పెడుతున్నాను, సో దట్ బటర్ పేపర్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. ఇలా తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే గట్టిగా ఉంటుంది కాబట్టి తురుములాగా తీసుకోవచ్చు, లేదంటే చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకునైనా చిన్న చిన్న పీసెస్గా రోల్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా కుదురుతుంది. సో నేను జస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా ఇవి అమెజాన్లో దొరుకుతాయని చెప్పేసి అది చెప్పడానికి నేను ఇవి చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా పొడుగ్గా ఉందండి, డబల్ సైజ్ ఉంది. బట్ ఏంటంటే చిన్న చిన్న వస్తువులకి రోల్ చేసినప్పుడు ఆ మిగతా పొడవు మీద ఉన్న క్లింగ్ ఫిల్మ్ వేస్ట్ అయిపోతుందని దీన్ని చాక్తో రెండుగా కట్ చేసేసాను. సో దట్ చిన్నగా ఉన్నది అవసరమైతే ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకోవచ్చు, కానీ పొడుగ్గా ఉన్నది వేస్ట్ అయిపోతుంది కదా. సో అలా చేసుకున్నాను అనమాట. ఈ లోపల ఇక నూడిల్స్ అనేవి స్టవ్ మీద పెద్ద గిన్నెలో పెట్టేసి ఉడకపెట్టేశాను. మనం ఒక 2-3 పొంగులు అట్లా పైకి పాలు ఎట్లా వస్తాయి అట్లా వచ్చి తర్వాత మనము కొద్దిగా 1 నిమిషం సిమ్లో ఉంచి ఆఫ్ చేసుకుంటే నూడిల్స్ అనేవి ఉడికిపోతాయండి. అంటే ఒక హార్డ్లీ 2 మినిట్స్ పడుతుంది అంతే. ఒక నిమిషం మనం వెలిగించి ఉంచి హై ఫ్లేమ్లో ఉంచితే పైకి పొంగులాగా వస్తూ ఉంటుంది. సిమ్లో పెట్టాలి, మళ్ళీ కొంతసేపు ఉండి హైలో పెట్టాలి. అలాగా ఒక 2-3 పొంగులు వచ్చాక ఆపేసేసి కొంచెం నూడిల్ ఇట్లా పట్టుకొని నొక్కితే మనకి మెత్తగా అనిపిస్తే ఉడికినట్టు. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఇట్లాంటి స్ట్రెయినర్లోకి లేదంటే జాలి లాంటి చిల్లులున్న అదే ఉంటుంది కదా స్ట్రెయినర్స్ ఏవైనా వాటిలో వేసేసుకొని మనం పైనుంచి నీళ్లు పోసుకొని తర్వాత మళ్ళీ చల్లనీళ్ళతో ఒకసారి అంటే నేను ట్యాప్ కింద వాటర్తో కడిగాను, మళ్ళీ మంచి వాటర్తో కడిగేసుకున్నాను లాస్ట్లో. సో అలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా అవి ఓవర్ కుక్ అవ్వకుండా చక్కగా పొడి పొడిలాడుతూ మంచిగా ఉంటాయి. మీరు కుక్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకున్నా పర్వాలేదు. నేను చెప్పిన ప్రాసెస్ చేశారంటే అవి ఓవర్ కుక్ అయిపోయి మరీ మెత్తబడకుండా ఉంటాయి. బట్ మీకు ఇంకా మంచిగా ఉండాలి అనుకుంటే ఒక స్పూన్ నూనె వేసుకోండి అవి మరిగేటప్పుడే. తర్వాత నేను పక్కన పెట్టుకున్న టమాటోల్ని ఇలాగ బ్లెండ్ చేసుకుంటున్నాను. మరీ పేస్ట్ లాగా జ్యూస్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నట్టుగా మనకి స్మూత్గా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత టేబుల్ మీద చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ సర్దేసుకుంటున్నాను. లెమన్ కూడా తీసి ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టాను, ఎందుకంటే మనం నూడిల్స్ చేసుకున్నాక పైన లెమన్ కూడా మంచిగా నిమ్మరసం పిండుకొని తింటే కొంచెం పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను వెనిగర్ యాడ్ చేయనండి. సో డైరెక్ట్గా మా పిల్లలు నిమ్మరసాన్ని పిండుకొని తింటారు, వాళ్ళకి అలాగే ఇష్టము. ఇది మీకు ఆథెంటిక్ చైనీస్ రెసిపీ లాగైతే ఉండదు. ఇప్పుడు మనం ఆ పద్ధతిలో చేసుకోవాలంటే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయినా చేసే పద్ధతి అయినా టోటల్ డిఫరెంట్ ఉంటుంది. నేనేంటంటే ఏవైనా ఫారెన్ రెసిపీస్ నేర్చుకున్నా కూడా ఆ రెసిపీని మన తెలుగు వాళ్ళం ఎలా చేసుకుంటామో మన దానికి తగ్గట్టుగా చేసేసుకుంటాను అనమాట. నాకు మన కల్చర్ అలాగే మన సైడ్ ఉండే పద్ధతులే ఇష్టం. ఎగ్జాక్ట్గా అదే వేలో వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే దానికి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. అంత అవసరం లేకుండా మనం తినే పదార్థాలు మన పద్ధతిలో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ఇటువంటి ఫుడ్కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి తిన్నా మనకి ఈజీగా అరిగిపోతుంది. సో అందుకని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ మనం కూర ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో, కాకపోతే పోపు దినుసులు ఏం వేయలేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు. అసలు నూడిల్స్లో కరివేపాకు ఎవరు వేయరు. నేను తెచ్చి వేయాలా వద్దా మళ్ళీ మీరు నవ్వుతారేమో అని ఆలోచించాను. బట్ కరివేపాకు ఏంటంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అనేవి నూనెలోకి వచ్చేస్తాయి. మనం తిన్నప్పుడు మనకి కడుపులోకి వెళ్తాయి. కరివేపాకు డైజెషన్కి కానీ మనకి మెలనిన్ అంటే మన బాడీలో పిగ్మెంట్ మెయింటైన్ చేయడానికి ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్కి కూడా చాలా మంచిది. సరే నవ్వితే ఏముందిలే అని చెప్పి మళ్ళీ ఆలోచించి కరివేపాకు వేసేసాను. అవి ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని మనం కొంచెం సేపు సిమ్లో పెట్టుకుంటే నిదానంగా గుజ్జు అనేది ఉడుకుతుంది. ఈ లోపల నేను తీసుకున్న కొంచెం పాలు ఉన్నాయి కదా, దాంట్లో ఆ మిగిలిన గుజ్జు ఇంకా ఏమైనా ఉందా అని చెప్పేసి లాగేసి కలుపుకున్నాను అనమాట. సో ఈ పని చేసుకునే లోపల మనకి ప్యూరీ కూడా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో ఇంకా పసుపు, ఉప్పు, కొంచెం కారం, కాస్త ధనియాల పొడి లేదంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు. మన ఇండియన్ ఫ్లేవర్ టైప్ వస్తుందంతే. ఇది మీకు ఆథెంటిక్ చైనీస్ నూడిల్స్ రెసిపీ అయితే అస్సలు కాదండి, ముందే చెప్తున్నాను. ఇలా చేసిన తర్వాత కొంచెం అన్నీ కలుపుకొని ఒక్క 10 సెకండ్లు అలా ఉంచామంటే ఇవన్నీ కూడా మనకి టమాటో గుజ్జులో కలిసిపోతాయి. మా పిల్లలకి నేను ఫస్ట్ నుంచి చేస్తే ప్లెయిన్గా ఫ్రైగా అన్న చేస్తూ ఉంటాను, లేదంటే ఇలాగ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఈ పద్ధతే ఇష్టం అండి, ఇట్లాగే తింటారు. సో ఇలా అంతా రెడీ చేసేసుకుంటే కొంచెంసేపటికి మనకి మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోయి మనకి నూనె ఇట్లా బబుల్స్ లాగా వచ్చేస్తుందంటే ఇక ఉడికిపోయినట్టు పదార్థం. ఇంక ఈ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఉడికించి పక్కన ఉంచుకున్నాం కదండి నూడిల్స్, అవన్నీ దీంట్లో వేసేసి కలుపుకోవాలి. అండ్ ఈవెన్ మీరు ఈ బాండీ గురించి కూడా మీరు అడగొచ్చు. ఇది కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా అమెజాన్ లింక్ చూస్తే కనిపిస్తాయి బాండీలు కూడా. సో మనం చల్లనీళ్ళతో కడగడం వల్ల
నూడిల్స్ అనేవి చూసారు ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో. దీనివల్ల ఏంటంటే ఓవర్ కుక్ అవ్వవు, మనం మిక్స్ చేసుకున్నప్పుడు మంచిగా కలిసిపోతాయి. ఫస్ట్ నేను కొన్ని వేసి ఎక్కువ అవుతుందేమో మళ్ళీ పిల్లలు తినరేమో అని పక్కన పెట్టేశానండి. కానీ మళ్ళీ తర్వాత అనిపించింది, ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు అనుభవం అనమాట. ఒకసారి పక్కన పెడతాను, ఫ్రిడ్జ్లో పెడతాను, కానీ ఒక 1 or 2 days ఉన్నాక అబ్బా వండి ఫ్రిడ్జ్లోనే మళ్ళీ ఏం వేడి చేసి వండుతామని చెప్పేసి పడేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ నాకు అది గుర్తొచ్చింది, వేస్ట్ చేసేస్తాను మళ్ళీ ఫుడ్ ఎందుకు అని చెప్పి మళ్ళీ ఆ మిగిలిన నూడిల్స్ కలిపిన దాంట్లో మళ్ళీ తిరిగి తిప్పేసాను అనమాట. సో ఇలాగ కలిపేసేసుకొని ఒక్క నిమిషం పాటు మనం మూత పెట్టేసామంటే మనం వేసిన అన్ని ఫ్లేవర్స్ మన నూడిల్స్కి పడతాయి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా. సో మన ఇండియన్ స్పైసెస్లో మన ఆరోగ్యానికి, రుచికి, సువాసనకి అన్నీ మంచి ఉంటాయండి గుణాలు. కాబట్టి మనం తినే పద్ధతి అనేది కూడా కరెక్ట్ అనమాట. సో నేను ఇంకా పని చేశాక ఏం చేస్తున్నారని చూస్తే హ్యాపీగా వీళ్ళిద్దరూ టీవీ చూస్తూ ఉన్నారు, ఏదో మూవీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి చెక్ చేశాను, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా ఈయన తెచ్చిన కూరగాయల్లో ఉంటే తీసేసి కడిగి కట్ చేసి అది కూడా నేను చివర్లో దీని మీద చల్లేసుకున్నాను. నేను ఇదంతా చేస్తుంటే మా అబ్బాయి వచ్చి, నేను ఒక్కసారి కదుపుతాను మమ్మీ ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వను, అవి వేడి బాండిలమ్మ కాలుతాయి అంటే, ఏం కాదు నేను జాగ్రత్తగా చేస్తాను అని చెప్పి తీసుకొని పెద్ద ఎక్స్పర్ట్ లాగా, ఎంత ఇష్టం అంటే ఏదో పట్టుకొని ఇంట్లో కుకింగ్ చేసేసే వాళ్ళలాగా చేసేస్తూ ఉంటాడు. వాడికి తెలియదు అవి చేస్తే ఎన్నిసార్లు చేతులు కాలుతాయి, గాయాలవుతాయని. ఏదో ఉత్సాహం అనమాట కిచెన్లో చేసేసేయాలని. సో సరేలే అని కొంచెం సేపు అలౌ చేస్తే ఏదో కలిపేసుకున్నాడు. తర్వాత నేను కాస్త కొత్తిమీర చల్లేసేసి ఇందాక మీకు చూపించాను కదా నిమ్మకాయ, ఆ రసం కూడా కట్ చేసి గింజలు తీసేసి మా పిల్లలకి ఇచ్చాను. హ్యాపీగా ఇద్దరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇంతేనండి మా సింపుల్ డిన్నర్ రొటీన్. మీకు ఎలా అనిపించింది? నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇలాంటి బోల్డ్ అని మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.